బిగ్ సెవెన్లో మనం నెక్స్ట్ చూడబోతున్న టాపిక్ 42% బీసీ రిజర్వేషన్స్కు సంబంధించి పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇచ్చారు. జంతర్ మంతర్లో ధర్నా చేశారు, కేంద్రానికి సవాల్ విసిరారు, ఆఖరికి రాష్ట్రపతిని కలవటానికి కూడా ట్రై చేశారు. అయినా సరే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై ఒక క్లారిటీ రాలేదు. బీసీలకు 42% కోటా అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ఉన్నా కేంద్రం మాత్రం రెస్పాన్స్ రావడం లేదు. బీసీ రిజర్వేషన్ బిల్లులను ఆమోదించాలని కేంద్రాన్ని రాష్ట్రపతిని డిమాండ్ చేసినా అవతల నుంచి స్పందన రావడం లేదు. ఈ పరిస్థితుల్లో 42% బీసీ రిజర్వేషన్ల కోటా అమలు వెంటనే కాకపోవచ్చు అనే చర్చ జరుగుతోంది. మరి ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి అనేది కూడా చర్చకొస్తోంది. ఈనాడు మేము మొదలుపెట్టిన ఓబీసీ రిజర్వేషన్ల పెంపును 42% ఎట్లయినా అడ్డుకోవాలి అని బీసీ ద్రోహులుగా ఉన్న బీజేపీ ఈరోజు ముస్లింలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇస్తున్నారని ఒక వితండవాదం చేస్తున్నారు. మేము పంపించిన బిల్లులోను మీరు చూడండి, ఎక్కడైనా ఏదైనా మతానికో ఏదైనా కులానికో ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉన్నదా? స్థానిక సంస్థల్లో 42% ఎన్ బ్లాక్గా ఎస్సీ రిజర్వేషన్లు కానీ ఎస్టీ రిజర్వేషన్లు కానీ ఓబీసీ రిజర్వేషన్లు కానీ ఎన్ బ్లాక్గా కేటాయించడం జరుగుద్ది. కులాలు ఉపకులాల పేరు మీద రిజర్వేషన్లు ఎక్కడా లేవు, ఇప్పటి వరకు అమలు జరగలేదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఎన్ బ్లాక్గా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయడం, ఓబీసీలకు గతంలో చంద్రశేఖరరావు గారు మేము 34% ఇస్తే ఆయన 23%కి తగ్గించి కుదించి ఎన్ బ్లాక్గా 23% రిజర్వేషన్లు అమలు చేశాడు. చిత్తశుద్ధితో 42% ఓబీసీ రిజర్వేషన్లు సాధించడానికి ఈరోజు ఢిల్లీకి వచ్చినాము. 3 రోజులు ఇక్కడ ప్రయత్నం చేసినాము. కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం కూడా సహకారం అందడం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు పరోక్షంగా నైతిక మద్దతు కూడా 3 రోజుల ప్రయత్నాలు చేశాం, కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. మరి ఇప్పుడు 42% రిజర్వేషన్ అంశం తేలకుండా మేము ఎన్నికలకే వెళ్ళమని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతోంది అన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ విషయంపై మాట్లాడటానికి మనకి అందుబాటులో ఉన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. దయాకర్ గారు నమస్తే. నమస్తే దయాకర్ గారు, ఏం జరగబోతోంది? సెప్టెంబర్ 30 వచ్చేస్తుంది. మేము ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్స్తోనే జరిపి తీరుతామని చెప్పారు. అక్కడ మీరు పంపించిన ఆర్డినెన్స్కి ఇది లేదు, మీ ఆమోదం చేసి పంపించిన చట్టానికి ఆమోదం రావడం లేదు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఆర్డినెన్స్కు సంబంధించిన అంశంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాం. లేదంటే దాన్ని ఏ విధంగా చేయొచ్చు, అది జీవోతో చేయొచ్చా లేకపోతే ఎట్లా చేయొచ్చు అనే ఒక ఆలోచన ఇప్పటికీ ఉందా? జీవో కూడా ఇప్పుడు వారు గవర్నర్ గారి సుముఖత ఉన్నప్పటికీ కూడా రాష్ట్రపతి గారు మాత్రమే దాన్ని అడ్డం పడుతున్నారంటే ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా మరి ఇక్కడ బీజేపీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఏమంటాం ఉద్దేశపూర్వకంగా చేస్తుందా అంటే అవుననే మనకు తెలుస్తుంది. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు మాట్లాడింది మనం చూసినాం కదా. సో ముస్లిం అనేది తీసుకురావడం అనేది వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది కనుక చేస్తే రేపు దేశం మొత్తాన మనకి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డిమాండ్ వస్తుంది అనే ఒక ఆలోచన ఉన్నది. మేము చివరగా మాకుండే ప్రయత్నం ఏముంటుంది అని అంటే దీన్ని పట్టుకొని దేశం అంతా తిరగడమే. దేశం మొత్తం 29 రాష్ట్రాల్లో ఇగో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తీరు ఇట్లా ఉన్నది అంటే దేశం అంతా తిరిగితే సమయం చాలా అయిపోతుంది. సో సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరగవు. ఒకవేళ జరిగితే 42%తో జరగవు, రైట్? సెప్టెంబర్ 30లోగా చేయకపోతే ఏంది రాష్ట్ర ప్రభుత్వాన్ని దించేస్తాం అంద హైకోర్టు. మీరు చాలా దాన్ని ఏదో భూతద్దంలో చూస్తున్నారు. జరపండి అన్నది జరపడానికి. సో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే 42% రిజర్వేషన్ల నేపథ్యంలో ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను ఏమంటున్నా, నేను అన్నది అర్థమైందా మీకు? అది రిక్వెస్ట్ పెట్టుకుంటే అది అక్టోబర్ నవంబర్ వరకు కూడా పోవచ్చు. కానీ ఈలోగా జరగాల్సిన నష్టం అంతా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా అత్తే పెద్ద ఎత్తున మేము ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం
చేస్తాం. అవసరమైతే ఈసారి మొత్తం దేశం మొత్తాన్ని కదిలించి రామలీలా మైదానంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టే ప్రయత్నం చేస్తాం. నష్టమేంటి? ఇప్పుడు 4 నెలల నుంచి దగ్గర పెట్టుకొని దాని మీద ఒక నిర్ణయం, లేకపోతే రిజెక్ట్ చేయమనండి. రిజెక్ట్ చేస్తే దానికి ఎట్టనో ఆలోచిస్తాం, కోర్టుకు పోతాం. రిజెక్ట్ చేయకుండా దాన్ని ఓకే అనకుండా ఇట్లా అవేర్నెస్లో పెట్టడం అనేది ఒక రకంగా రాష్ట్రాల హక్కును హరించడం కదా. దీని కోణం నుంచి ఎవరు అది చేయకపోతే బాగుండు అని మాట్లాడేటోళ్ళు ఎవరైతే ఉన్నారో అది సునకానందం తప్పితే ఇంకొకటి కాదు కదా. బయటికి ఏమో బీసీల బిల్లు కోసం బీజేపీ ఓకే అంటది, బీఆర్ఎస్ అంటే ఓకే అంటది, మళ్ళీ వీడికి వచ్చేవరకే బీజేపీ ముస్లింలదని అంటది. ఇలా ముస్లింలదని అడ్డం పెట్టితే మరి మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎట్లిస్తున్నారు మరి ముస్లింలకు మరి అని చెప్తే మరి దానికి సమాధానం ఉండదు. కాబట్టి ఇది బీజేపీ ఏతర ప్రభుత్వాల్లో ఉన్న వాళ్లకు ఇట్లాంటి అవమానాలు, ఇట్లాంటి ఏమంటే చెక్ పాయింట్స్ బీజేపీ ప్రభుత్వం పెడుతున్నది కాబట్టి దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తాం. అది కాదు ఇది కాదనంటే మేము డెఫినెట్గా పార్టీ పరంగా మేము ఎప్పుడో నిర్ణయం తీసుకొని ఉన్నాం. కానీ ప్రభుత్వ పరంగా కొట్టాడాల్సిన బాధ్యతలు బీజేపీ బీఆర్ఎస్ ఎందుకు రావట్లేదని ఎవరు ఎందుకు అడగట్లేరు అంటే వాళ్ళది ఏమనాలి దాన్ని. ఒకవైపు వాళ్ళు ఎక్కడ కొట్లాడడానికి కాదు అని చెప్పేసి ప్రచారం చేస్తారు. మరి అట్లాంటి వాళ్ళు ఎందుకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చిండ్రు? ఇట్లా కాదు, ఇది పెడితే ఇట్లా కాదని చెప్పు అనొచ్చు కదా. ఎంపిరికల్ డేటా లేదంటిరి, ముస్లింల దీంట్లో ఉందంటిరి, మరి బిల్లుకు ఓకే అని ఎట్లా అన్నారు? ఈ బీజేపీ బీఆర్ఎస్ బీసీ దయాకర్ గారు, ఇక్కడ ఒక పొలిటికల్ ట్రయాంగిల్ వార్ జరుగుతోంది. బీఆర్ఎస్ ఏముంది అంటే ఇది సాధ్యం కాదు, సాధ్యం కాని దాన్ని మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చినా కూడా అక్కడ గవర్నర్ ఆల్రెడీ సేమ్ బిల్ అక్కడ పంపించారు. సాధ్యం కాదన్న వాళ్ళు ఎందుకు బిల్లుకు సమర్థించిండ్రు అంటే మీరు వెళ్తున్న ప్రాసెస్ లో సాధ్యం కాదని అన్నారు. నేను అంటే అట్లాంటప్పుడు అది డిఫెండ్ చేయాలి, వాళ్ళు బైకాట్ చేయాలి దాన్ని. ఎవరన్నారు మేము పోతున్న దాంట్లో రాజ్యాంగబద్ధంగా ఎంపిరికల్ డేటా తీసిన తర్వాత అన్ని రకాల దాదాపు 88 కోట్ల పేజీల దాని లెక్క, అంత డేటా తీసి అంతమందిని పెట్టి దాదాపు 3 నెలల పాటు మనము దాన్ని మళ్ళీ జనగణన చేయించి కులగణన దాంట్లో ఎవరెంత అని చేయించి దాన్ని చట్టం చేసి రాజ్యాంగానికి లోబడి చట్టాలకు లోబడి దాన్ని చట్టం తయారు చేసినాడు. లేని ఆబ్జెక్షన్ ఇప్పుడు వస్తుందంటే రాజకీయం చేస్తున్నది ఎవరు? ఆ రోజే అనాలి కదా 10% ముస్లింలు దీంట్లోకి వెళ్ళి తీసేస్తే నేను మద్దతు చెప్తాను బీజేపీ అనొచ్చు కదా. ఎందుకనలే అంటే రాని ఎంతవరకు వస్తుందో రాని, వాళ్ళు చేస్తారా చేయనిద్దామా వద్దా చూసి రాజకీయం చేస్తున్నది బీజేపీ. ఇటువైపు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీని కాదని అడుగు ముందుకేసే పరిస్థితులు లేరు. వాళ్ళ స్టాండ్ ఏందో చెప్పరు, ఆల్ పార్టీ మీటింగ్కు రారు, ఢిల్లీకి రమ్మంటే రారు, వాళ్ళు సొంతంగా ఢిల్లీలో మీటింగ్ పెట్టుకోరంటే పెట్టుకోరు. అంటే బీసీలు అంటే ఇవాళ ఎవరికి రెండవ అభిప్రాయం అంటే ఇప్పుడు మీరన్న బీసీల గురించి కూడా మన కిషన్ రెడ్డి కూడా అదే అన్నారుగా, బండి సంజయ్ కూడా అదే అన్నారు. మీరు ఇంకా బీసీలకు 2% రిజర్వేషన్లు తగ్గిపోయేలాగా చేశారు అని ఇంతకు ముందు అన్నట్టే. 10% ముస్లింస్ని తీసుకొచ్చి ఇందులో కలపడం ద్వారా బీసీలకు మామూలుగా అన్నది అసలు ముస్లింలని ఎవరన్నారు? వాళ్ళని వృత్తి కులాలని. మరి అట్లంటే గుజరాత్లో 26 కులాలకు ఇస్తున్నాడు ఆయన, తీసేయమనండి. ఏ రాష్ట్రంలో 18 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలా పేదలు ఎవరైతే వృత్తి కులాలు చేసుకుంటుండ్రో దూదేకిల పింజారి లాంటి ఇట్లాంటి వాటి కులాలకు ఇలా మీరు రిజర్వేషన్లు మీరు 26 కులాలకు ఇస్తున్నారు. పక్కన పెడదాం, 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఉన్నది ఎవరండి? సయ్యద్లు, పఠాన్లు, రియాజులు. అంటే అగ్రవర్ణపు ముస్లింలకు ఈడబ్ల్యూఎస్ లో మీరు అవకాశం కల్పిస్తారు. మరి దాంట్లోకి వెళ్ళి ఎందుకు తీసేయలేదు? అంటే ఇది డబుల్ రోల్ కదా. ఇప్పుడు అడిగేటోళ్ళు లేక కాబట్టి ఇదంతా నడుస్తున్నది. మీరు అడుగుతున్నా స్పందించట్లేదు. 3 రోజులు ఢిల్లీలో కొట్లాడారు, ఒక రోజు పార్లమెంట్ లో కొట్లాడారు, ఇంకొక రోజు జంతర్ మంతర్ లో కొట్లాడారు, ఇంకొక రోజు రాష్ట్రపతి దగ్గరికి వెళ్దామని ట్రై చేశారు, లేదు అని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంగా నాకున్న హక్కును కాలరాయడం అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ఏంది? అందుకబట్టి అడ్రస్ లేకుండా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది బీజేపీ బీఆర్ఎస్ అంటే? ఇందుకే ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో 33% అమలు అవుతుంటే తీసుకొచ్చి 23% పడేసింది. వీళ్ళేమో 42% ఇస్తా అంటే 10% తీసేయండి, 32% ఇస్తే మేము ఒప్పుకుంటామని అంటారు. మరి మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎందుకు ఇస్తున్నారంటే మాత్రం సపోర్ట్ చేయరు. ఇలా ఇప్పుడు అంటే మొదలైంది. గతంలో కూడా మేము చెప్పినాం, బీజేపీ ఇస్తుందా ఇవ్వమనండి.
లేకుంటే రేపు మేము వచ్చిన తర్వాత 32% కాదు 42% దేశం మొత్తాన్ని ఎక్కడ బీసీల జనాభా ఉంటే అంత మేరకు ఇవ్వడానికి రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నాడు. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ లక్ష్యం కాదు, ఇది జీవిత లక్ష్యం అని చెప్పి పదే పదే చెప్పిండు. మరి అలాంటి వాళ్ళు మొన్న జాతీయ జనగణనలో కులగణన పెట్టమనంటే జాతిని విడగొడుతున్నారు వీళ్ళు, కులాలుగా వర్గాలుగా తుకడే చేస్తున్న అన్న బీజేపీ నాయకులు మరి కులగణన ఎందుకు పెట్టిండ్రు? అట్లనే ఇవాళ బీసీల చేసిన చట్టాన్ని వ్యతిరేకించవచ్చు కాక, కానీ రేపు బీసీ జనాభా గాని బీసీ కుల సంఘాలు గాని బీసీలు గాని ఆలోచించండి. కాలికేస్తే ఏలుకు, ఏలికేస్తే మెడకు, మెడకేస్తే తలకాకి, ఇట్లా పెట్టుకుంటూ పోతున్న బీజేపీ యొక్క ద్వంద్వ వైఖరిని చూడండి. ఇటువైపు బీఆర్ఎస్ నాకేంది వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారు, పెడితే ఓకే అంటే పెట్టకపోతే నేను కూడా నాకు. సో ఇప్పుడు జనాలు ఎవరు నమ్ముతున్నారు? వాస్తవంగా మీకున్న దానికంటే ఇంకో 2% తగ్గిపోయింది, ముస్లింస్ ని తీసుకొచ్చి ఇందులో ఇంక్లూడ్ చేయడం ద్వారా అంటున్న బీజేపీ మాటలు నమ్ముతున్నారా? లేదు మీరు 42% రిజర్వేషన్లకు బీజేపీ ఆటంకాన్ని కలిగిస్తుంది అంటున్న మీ మాటలు నమ్ముతున్నారా? బీసీలకు రిజర్వేషన్లు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంత అమలు అవుతున్నాయో తెలుసా? 23%. అట్లా ఇచ్చినా నేనే 10% ఎక్కువిస్తున్నట్టు ఒకవేళ. కానీ ముస్లింల అడ్డంకి చెప్తే ముస్లింలు 10% ఉన్నారా? కనీసం తెలివిలేని సన్నాసులు మాట్లాడుతున్న మాటకు మీరెందుకు సపోర్ట్ చేస్తారు? ముస్లింలు అటు ఈడబ్ల్యూఎస్ లో ఉండ్రి, ఇటు దీంట్లో 3 కులాలు, చిన్న కులాలు ఊర్లో. ఆ కులాల యొక్క అస్తిత్వం కాదు, మొత్తం అది ఎంత వేల సంఖ్యలో కూడా ఉండని కులాలు అవి ముస్లింలు. అవి ఎవరైతే ఆ రోజు హిందూ కులాల్లో ఉండి వాళ్ళు ఆ రోజు ముస్లింలు వచ్చినప్పుడు అటువైపుగా పోయినరో, ఏ విధంగా వాళ్ళకు అనుయాయులుగా మారినరో వాళ్ళవి. ఇలా దూదేకులు అనే కులము ముస్లింలలో ఉందా? గుర్రపు అనేది ముస్లింలలో ఉందా? ఇంకా చాలా అవన్నీ కూడా వాళ్ళకు సబార్డినేట్ గా ఉన్నాయి. రాజులకు, నిజాం రాజులకు, లేదంటే మొఘళ్లకు, సుల్తాన్లకు మొత్తం ఆయా ప్రాంతాల్లో ఉన్నాయి. అవి బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద వేసినాం. అది దిస్ ఇస్ నాట్ కమ్యూనిటీస్ ఆర్ క్యాస్ట్. కాబట్టి అవగాహన లేకుండా చెత్తవాగుడు వాగుతూ వాళ్ళకి అసలు ఆ రాజ్యాంగం పట్ల ఒక నమ్మకం లేదు, రాజ్యాంగ అంశాల పట్ల వాళ్ళకు గౌరవం లేదు. ఇలా ముస్లింలకు సంబంధించి ఫైనల్ గా బీఆర్ఎస్ ఒక 10% రిజర్వేషన్లు తగ్గిస్తే అసలు 10% రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు రాకుండా చేస్తున్నది బీజేపీ అని మీరు అంటారు, రైట్? బీజేపీ బీఆర్ఎస్ కూడా. బీఆర్ఎస్ సగనొక్కట్లేదా ఇప్పుడు సంతోషపడట్లే? అంటే బీసీలకు బిల్లు తెస్తే మేము బీసీలకు బిల్లు పాస్ చేస్తలేము, మేము రాజకీయాల కోసం వాడుకుంటున్నాం, కామారెడ్డి డిక్లరేషన్ ఏడికి పోయింది అని చెప్పేసి ఇంత ఎచ్చులు కొట్టిరు వాళ్ళు. కామారెడ్డి డిక్లరేషన్ తెస్తే ఇప్పుడు మీరు కాకుండా చేస్తున్నారు అంటున్నారు. మీకు సోయి లేదా? మీరు కొట్లాడరా? అక్కడ ఉన్న బీజేపీ నాయకులు కానీ లేదంటే బీఆర్ఎస్ నాయకులు కానీ రేపు ఓట్లు బీసీ కాలనీలకు పోయి ఎట్లా అడుగుతారు? ఓకే, ఫైనల్ గా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి? అదిగా రేపు ఈ అన్నిటి తర్వాత చూద్దాం. హైకోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు సెప్టెంబర్ 30th లోగా చేయమని అన్నది. ఇగో ఈ కారణాన మేము దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నామని రిక్వెస్ట్ పెట్టుకుంటాం. దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి పోవాలని మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాళ్ళకు అడ్డం పడుతున్న బీసీ ద్రోహులుగా మిగులుతున్న పార్టీలు ఏవో వాళ్ళని గమనించండి అని చెప్పి బీసీ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అద్దంకి దయాకర్ గారు. ఢిల్లీలో 3 రోజులు కొట్లాడింది కాంగ్రెస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడారు. నిన్న ఏం మాట్లాడారు కూడా మనం చూసాం. పార్లమెంట్లో కొట్లాడారు ఎంపీలు, జంతర్ మంతర్లో ధర్నా చేశారు. రాష్ట్రపతిని అపాయింట్మెంట్ అడిగితే రాష్ట్రపతి కూడా ఇవ్వలేదు. సో ఇక్కడ 42% బీసీలకు రిజర్వేషన్ అమలు కాకుండా చేస్తున్నది బీజేపీ అని కాంగ్రెస్ నాయకులు అంటూ ఉన్నారు. లేదు, అందులో ముస్లింలను కూడా కలపడం ద్వారా బీసీలకు అన్యాయం జరుగుతోంది అని బీజేపీ అంటూ ఉంది. సో ఏం జరగబోతుందో చూద్దాం. సెప్టెంబర్ 30న ఎన్నికలు నిర్వహించాలి. హైకోర్టు తీర్పు ప్రకారం మరి సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందా 42% రిజర్వేషన్లతో? లేదు మామూలుగానే ఎన్నికలకు వెళ్తారా? లేదు కొంత సమయాన్ని కోరతారా? ఏం జరుగుతుందో చూద్దాం.